ఎంత కష్టపడుతున్నారు సేవలో యూత్ బాయ్స్. ఎంతంటే ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడినోడికి ఎప్పుడైనా దేవుడు ఫలం ఇస్తారు. పాటలు కూడా చూడండి ఎంత చక్కగా బిడ్డలు, యూత్ గర్ల్స్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి. మీలో సాతాను సంబంధమైన క్రియలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు తక్కువ, వాళ్ళు కూడా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు రాత్రి 12 అంటే మేము అనకపోతే 2 కూడా అవుతుంది వాళ్ళకి. పండుకొండ్రా బాబు అనకపోతే 2 అవుతుంది. 2 అయినా మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళ పరిచర్య వాళ్ళు చాలా ఉంది. మీరు చాలా నేర్చుకోవాలి. యూత్ గర్ల్స్ షారోన్ మైటి చాలా నేర్చుకోవాలి. ఒక పాట పాడి ఊగితే సరిపోదు, ఓకేనా? అబిగయలు అంటే తెలుసా నీకు? సుబుద్ధి కలిగిన స్త్రీ. 25 అధ్యాయాలు ఉందిగా, చదివంగా. అబిగయలు ఉందా ఇక్కడ? గుడ్. ఒక పాటకు కాదు, మీరు పాటగాడు, ఆటగాడు, వేటగాడు అన్నిట్లో ఉండాలి సంఘం. ప్రైజ్లా అన్నిట్లో ఉండాలి. ఓన్లీ ఇక్కడికి వచ్చి ఓ పాట పాడి కూర్చుంటే సరిపోదు. రాత్రి ఆ బిడ్డలను చూస్తే నా ప్రాణం ఒక్కోసారి అయ్యో ప్రభువా ప్రభువా అనుకుంటాం. యూత్ బాయ్స్లో అంతా నాకు ఆ బిడ్డల కొరకే ఎంతో ఆనందిస్తాం. అమ్మగారు నేనైనా ఎక్కువ సందర్భాల్లో నా బిడ్డల విషయంలో నేను కోప్పడతాను. ఎందుకంటే ఇలా ముగ్గురు కంటే కూడా సంఘంలో యూత్ బాయ్స్ ఎంత గొప్ప సేవ చేస్తున్నారో, ఎంత గొప్ప పరిచర్య. రాత్రి పగలు తెలియదు వారికి. ఇంకో మాట చెప్పాలంటే స్కూళ్ళు కాలేజీలు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఏదన్నా ఎగ్జామ్ ఉంటే తప్ప, కాదని అనకుండా ఎగ్జామ్ ఉంటే తప్ప, తల్లిదండ్రులు కొంత వ్యతిరేకతగా ఉన్నప్పటికీ వాళ్ళను ఒప్పించి మెప్పించి తిట్లు తినైనా సరే, లేదు అయ్యగారు అమ్మగారు చెప్పారు అక్కడ సేవ ఉంది మేము వెళ్ళాలి. ఆ బిడ్డలే అంత గొప్ప ఘనంగా రాబోయే దినాల్లో దేవుడు వారిని దీవిస్తాడని ఒక ఆశతో ఉన్నాను. అట్లా ఆత్మీయతంగా సంఘంలో యవన బిడ్డలు నేర్చుకోవాలి. నిజం, వాళ్ళని చూసి మనం అందరూ నేర్చుకున్నా తప్పులేదు. తప్పే ఉంది, వాళ్ళు చేసే పొరపాట్లు ఏమున్నాయి. ఎంత బిడ్డలు అసలు రాత్రి ఆ పిల్లోడైతే ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టాలి కానీ ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడే ఉంటున్నా అంటాడు. స్కూల్కి పోకపోయినా ఇక్కడే ఉంటున్నా అంటాడు. సౌరీసు దేవుని కృప. నాకు అదే సంతోషం. యూత్ బాయ్స్ని బట్టి ఎక్కువ. యూత్ గర్ల్స్ చేస్తారు కానీ సతికలు పడిపోతారు. ఏదైనా మాట అంటే గ్రూపిజం ఎక్కువైంది. నా దేవుని దయ, నా ప్రభు దయ, మనందరి ప్రార్థన వల్ల ఆ యూత్ బాయ్స్లో ఎంతవరకు గ్రూపిజం లేకుండా ప్రభు నడిపిస్తూ వస్తున్నాడు. అందుకే వారు ఏ పాట పాడినా చూడండి మీరు, అభిషేకం అలాగనే ఉంటుంది. వాళ్ళు పాత పాట పాడినండి. మొన్న స్టేజీ బాగలేదు కాబట్టి అట్లున్నారు కానీ ఆ పిజేడి కుమార్ గారు ఆ మాట అనకపోతే నిజంగా పడిపోయేది వీళ్ళు పాడే పాటలకి. పడకముందు ఆయన దేవుడు ఆడుకున్నాడు. దేవుని ఇస్తుంది. నిజం, అట్లుండాలి యూత్ బాయ్స్ యూత్ గర్ల్స్ అంటే. ఈ చెత్త పెంట అంతా మైండ్లో పెట్టుకోవద్దు. స్వార్థం ఉండకూడదు. ఈ వయసులో మీకు స్వార్థం ఉంటే ఎట్లా? ఈ వయసులో పక్షపాతం ఉంటే ఎట్లా? ఈ వయసులో ఆ పిల్ల పాడితే ఈ పిల్ల పాడకపోతే ఎట్లా? ఎవడికి మైకున్నా లేకపోయినా ఆదివారం వచ్చే ఆదివారం చూడండి యూత్ బాయ్స్లో. నిజం, నా కొడుకు కంటే కూడా ఆ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. రాత్రి పగలు తెలియదు ఆ బిడ్డలకు. మరీ ముఖ్యంగా ఈ పరిచర్య భాగంలో అయితే నేనైతే ఆ విషయాల్లో కన్నీరే కార్చాను. వాళ్ళ యొక్క పరిచర్యను చూసి మీ పిల్లల్ని అలాగ సిద్ధపాటు చేయండి. కొంతమంది దొంగలు లెక్క ఉన్నారు వీళ్ళు. ఆ దొంగలను దొరలను గుంజుకొని పోతున్నారు కొంతమంది బాయ్స్ ఉన్నోళ్ళు. అందుకే నడుస్తుంది ఇది. కొంతమంది ఉన్నారు
చేయకుండా కూడా ఇప్పుడు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. మేము యూత్ బాయ్స్ అని. అవన్నీ ఎప్పుడని చెప్తాను కానీ చెప్తున్నా, ఇప్పుడే వద్దులే, వాళ్ళు కొద్దిగా ఉల్లాసంగా ఉన్నారుగా. ప్రభుకి స్తోత్ర, హల్లెలూయా. యూత్ గర్ల్స్లో చాలా మార్పు రావాలి. కుట్ర, కుళ్ళు, కపటం, ఈర్ష్య, ద్వేషం, స్వార్థం బైబిల్లో ఉన్నదంతా ఇళ్ళలో ఉంది. మీరు వచ్చినా రాబోయే నాకేం ఇబ్బంది లేదు కానీ చెప్తున్నాను. ఈ వయసులో మీకు అట్లుంటే నేను అలాగ వాళ్ళ విషయంలోనేమో కన్నీరు కార్తీ, ఏంది ప్రభా ఈ తల్లిదండ్రులు వీళ్ళకు ఉన్నట్ట లేనట్ట, అసలు వాళ్ళు విడిచిపెడుతున్న విధానం, వాళ్ళని ఎట్లా ఒప్పిస్తున్నారో, ఎట్లా మెప్పిస్తున్నారో, ఆ తల్లిదండ్రుల యొక్క వేదన, దుఃఖం ఏంటో నాకు తెలిసి, నాకు ఆత్మ ప్రేరేపణతో అనుకుంటున్నాను. ఆ యూత్ బాయ్స్ అనుకోరు కానీ యూత్ బాయ్స్ యొక్క తల్లిదండ్రులు ఒకళ్ళిద్దరు అనుకుంటారు, వాళ్ళ కొడుకు చేయింది నువ్వెందుకు చేస్తున్నారని. అయినా కానీ వాళ్ళ మాటలు లెక్క పెట్టుకోకుండా దేవుని పరిచర్యలో ప్రియ బిడ్డలు ఎంత ఘనంగా ఈ రోజున, అసలు ఒక మాట చెప్పాలంటే వాక్యంలో చెప్తే కానీ యూత్ బాయ్స్ ఒక పేరెంట్స్ కానుకలు ఇచ్చినా ప్రత్యేకంగా కూడా 2-3 మరలా ప్రత్యేకంగా యూత్ బాయ్స్లు వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా కూడా కానుకలు ఇచ్చేశారు నిన్న మీటింగ్కి. అర్థమైందా? సెల్ ఫోన్లు అన్నిటిగా స్కానర్ ఉంది, పంపించేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి ఒక్కటి కాదు, మల్టీ టాలెంట్స్ ఉండాలి సంఘానికి. ఒక్క టాలెంట్తో కాదు నువ్వు పోయేది, మల్టీ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఇంకా మీరు దుఃఖపడాలి. నేను చెప్పేది కూడా మీరు బాధపడాలనే. బాధపడి దుఃఖపడటం వల్ల మంచి మారు మనసు పొందుతారని వాక్యం ఉంది. యూత్ గర్ల్స్లో ఒక గొప్ప చైతన్యం రావాలి, ఒక ఆత్మీయమైన సన్నిధి. మీరు ఈ వయసులో గొప్పగా ఉండాలి. మీరు మంచి చెడుల గురించి నేను వారి గురించి చెప్పట్లేదు కానీ వారి పరిచర్యను ఆ బిడ్డలో నిలబడుతున్నా, బాబు పోరా, అక్కడ పని ఉంది, ఇక్కడ పరిచర్య ఉంది, అది చేయాలని అంటే అసలు అది నా హృదయాన్ని ఆ తల్లిదండ్రుల కొరకు కూడా నేనైతే చేతులెత్తి నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నిజమే, తల్లిదండ్రులు సహకరించకపోతే వాళ్ళు చేసినప్పటికీ కూడా అంత చేయలేరు. అసలు ఒక్కోసారి బిడ్డలు కాలేజీలో ఉన్నాం, డ్యూటీలో ఉన్నాం, స్కూల్లో ఉన్నాం, బాబా అటు బోరా నాయన అంటే పవన్లో పండితే లేవడో, లేస్తే పండడు. లేచినాక పండటం వాడి కష్టం, కానీ పండినాక లేవటం మాత్రం ఇక అది ఆ మహాదేవుని కృప. వాళ్ళ తల్లి ఎంత వాడిని ఇబ్బంది పెట్టిద్దో. వచ్చిందో రాలేదో, రాకపోతే ధన్యరాలు, వస్తే అన్నిరాలు. ఆయన వాళ్ళు లెక్క చేయడం. అది స్కూల్ కానీ కాలేజీ కానీ ఎగ్జామ్ వద్దురా రాయబాకరంటే రాయకుండా ఉంటే పరిచయం. కానీ 100 సార్లు ఫోన్ చేస్తుంది రోజుకి ఆమె దగ్గర లేకపోతే. చేయబాకండి అట్లా, తప్పు. దేవుడు మంచివాడు. నీ బిడ్డలను మరీ ముఖ్యంగా సేవకుడు కుటుంబం పక్షంగా, ఈ సంఘ పక్షంగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎంత గొప్పగా దీవిస్తాడో. అసలు ఒక్కరు ఇద్దరు అని పేరు పెట్టకుండా 3-4 దొంగలు ఉన్నారు, తప్పించుకుంటారు వీళ్ళు. అవకాశం ఉంటేనే వీళ్ళు చేస్తారు. తల్లిదండ్రుల బాధ వల్ల అంతే. వాళ్ళు చేయరని మరి వాళ్ళని తప్పు పట్టట్లే నేను. తల్లిదండ్రులు వద్దురా, నువ్వు బావొద్దురా అని అంటే మాత్రం వాళ్ళని ఇంక ఎదిరించలేక, వాళ్ళని ఏం అనలేక ఆ బిడ్డలు కుమిలిపోతుంటారు. ఆ డాడీతో ఫోన్ చేయించి మా డాడీకి అనే మాటలు కూడా వచ్చాయి నాకు. వద్దులే, మీ డాడీకి అంత ఇంట్రెస్ట్ లేదు, వద్దులేని ఆయన. అమ్మ వద్దులే, ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పిన దినాలు కూడా ఉన్నాయి. ఓకేనా? మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. 2వ లైన్లో అటు నుంచి 2వ అమ్మాయి ఎవరమ్మా? కొంచెం చేతులు పైకెత్తమ్మా.